అందరికి శనార్థులు మంచిగున్నారా? చంద్రబాబు ఆడుకో పోయింది అనుకుంటున్నారులే. నేను ఒక పెద్ద మనిషిని పట్టుకొని వచ్చిన మీ అందరి దగ్గరికి. ఈ పెద్ద మనిషి ఇప్పటి మనిషి అనుకుంటున్నారా? ఆడ సాగర సంఘం కాడ బాలు, అటెనక స్వాతిముత్యం, అటెనక మన భారతీయుడు, అటెనక విశ్వరూపం, ఒక్కటి కాదు రెండు కాదు జబర్దస్త్ మస్తు సినిమాలు పట్టుకొని వచ్చి పబ్లిక్ ని అందరినీ ఉడాయించిండు, ఇలాయించిండు. అలా ఒక్క మాట ఎప్పుడు కదా సార్ చూస్తే అందరికీ నమస్తే పెట్టాలనిపిస్తుంది. ఆ పెద్ద సార్ కమల్ హాసన్ సార్ని వల్కరియనికి వచ్చిన సార్. నమస్తే శనార్థులు. మంచిగున్నావా సారు? పానం మంచిగున్నదా? పిల్లలు ఇట్లా ఇంట్లో పిల్లలు, మీ పిల్లలు బాగానే అందరు మంచిగున్నారు. తమ్మి నమస్తే. నమస్తే. అది మీ ఎల్లరకు వనకం. నాకు కూడా అచ్చజరంతో ఒక ముక్క నేర్చుకొని వచ్చిన సార్. ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తారు, మీరు యాక్టింగ్ చేస్తారు, పాట పాడతారు, మళ్ళీ మీరు హీరోగా చేస్తారు, మంచిగా నటన చేస్తారు, పాటలు ఇట్లా పాడతారు. మళ్ళీ కొత్త డైరెక్టర్ ను, ఇంకొక ప్రొడ్యూసర్ ను అట్లా కాకుండా ఇప్పుడు ఇంకొక డైరెక్టర్ ను తీసుకొని ఇంకొక పాట లైన్ తీసుకొని పైసలు ఖర్చు కదా సార్. మనకు అన్ని మనమే చేస్తే మంచిగా అట్లా అంటున్నాను. పిక్చర్ కూడా మనమే చూడాల్సి వస్తుంది. ఇది కాదా కాసా అసలు ముచ్చట. నేను అనుకున్నా మేమే సార్ అలాంటి పరిస్థితి రాకూడదు కదా, అందుకే ఇలాంటి డైరెక్టర్ వెనక పడుతున్నానండి సార్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఈ సినిమాలు చేసుకుంటే మళ్ళీ కథ ఎప్పుడు రాసుకున్నారు సార్? టైం ఏడ దొరికింది? మీరు యాక్టర్స్ అందరూ ప్రతి షూటింగ్ లో ప్రతి నిమిషం యాక్టింగ్ అయ్యి చేస్తుంటున్నారు అనుకుంటున్నారా? చాలా టైం ఉంటుంది లైటింగ్ చేస్తున్నప్పుడు. కానీ అప్పుడు రాసుకోవచ్చు, లాండ్రీ బిల్ రాసుకోవచ్చు, ఇంకేమైనా లవ్ లెటర్ రాసుకోవచ్చు. నాకు తెలిసిన లవ్ లెటర్ ఇది, సినిమాతో లవ్ చిన్నప్పటి నుంచి. ఈసారి చిన్నప్పటి నుండి సినిమాను ప్రేమించిండు, సినిమా ఈయనను ప్రేమించింది, ఇదే నడుస్తున్నది వీళ్ళిద్దరు నడమ. సార్ మీకు ఇప్పుడు ఇప్పుడు నాకన్నా మీరు చాలా పెద్ద, నాకన్నా వయసులో పెద్ద చెప్పాలి. మీకు నా 50 ఏళ్ళు ఇట్లా వచ్చి మీరు 150 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను. 150 సినిమాలు చెయ్యొద్దా? సినిమాలు చెయ్యాలి కదా కమల్ హాసన్ సార్. సినిమాలు చేయాలంటే నేను బతకాలని కాదు, సినిమా చూడాలని. సార్ మా పబ్లిక్ ఎంత మంది మాట్లాడుతున్నారు. మీరు బాగా ఉండాలి, 150 years 150 సంవత్సరాలు మీరు సినిమా చూడడానికి నేను ఉండాలా? నాకన్నా బెటర్ యాక్టర్స్ వస్తారండి, బాధపడకండి. వస్తారని మనం ఇట్లా అట్లా ఉండాలి. ఉంటాను, మీతో పాటు సినిమాకి వస్తాను, వాళ్ళ సినిమా చూడటాను. పోదాం సార్, మనం ఇట్లా పోదాం సార్. ఇప్పుడు సినిమా చేసేటప్పుడు ఏఆర్ రెహమాన్ సార్ని పెట్టుకున్నారు సంగీతంకి. ఆ సారు జిక్కితే దొరకడు, దొరికితే జిక్కడు, పెద్ద పెద్ద సినిమాలకే వస్తాడు అంటారు కదా, ఆయన మీ సినిమాలకే చేస్తాడా? ఎప్పుడు అట్లనే భారతీయుడికి మీకే చేసిండు, మళ్ళీ మీకే చేస్తాడు. కానీ మీరు 90s మొత్తం అదే చేశారు. మా రెహమాన్ గారు హిట్ మీద హిట్ మొత్తం 90 to 2000 it was Rahman era that time. So I did only 1 or 2 films with him around that time. అప్పుడు 1-2 సినిమాలు చేసినా ఇప్పటికి కూడా టెలిఫోన్ రాని ఇలా నవ్వేదా అని అంటే మీరే అంటారు. పోరలు చిన్న చిన్న పోరలంతా డాన్స్ ఇప్పటికీ ఇట్లా ఎంత అనుకున్నారు సార్? సార్ అప్పుడు బాయి మీద చేసిండ్రు సాగర సంగమంలో, తకిటత అదిమి తందా. నేనైతే ఎంత భయపడ్డా అంటే సార్ ఆడ బాయిలో వాడతాడో మళ్ళీ మెట్లా అనుకున్నా. కానీ సారు అసలు సినిమాలు మళ్ళీ డ్యాన్స్ సినిమాలు చేయరాదు, చెయ్యాలా? ఒక్కటి అన్ని ఫైటింగ్ ఒకటే గుద్దుడు తాన్నుడు గివే చేస్తున్నావు. చేద్దాం, ఒక్కటి వేయండి మా సొంత పబ్లిక్ కోసం. చంద్రబాబు వాళ్ళు అందరు ఇట్లా వచ్చి మంచిగా చూడాలని అనుకుంటే సార్ మనందరి కోసం ఒక సంగీతం అది ఇట్లా మంచిగా చేసినాం సార్. సంగీతం పాట సువ్వాలమ్మ. నాకెంత సంతోషం అయిందంట సినిమా చేసినప్పుడు సార్ను చూస్తే. అరే ఇంత మంచిగా చేస్తున్నాడు ఈ సారు. స్వాతిముత్యం సినిమా పేరు కాదు సారు, మీరు స్వాతిముత్యం కళాకారుల స్వాతిముత్యం ఈ సారు. పెద్ద కళాకారు సార్ మీరు. ఏమేమి డ్యాన్సులు నేర్చుకున్నారు సార్? భరతనాట్యమాయ, కూచిపూడాయ, కథకళాయే, ఇంకా విశ్వరూపం సినిమాలు ఇట్లా గిర్ర తిరుగుతుంటారు కదా కథక్ డ్యాన్స్. ఎట్లా ఓపిక ఎట్లా వస్తుంది? ఏం తింటావు, ఏం తాగుతావు చెప్పరాదు సార్? తినటంలో రావటం కాదు, గురువు ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారే విశ్వరూపం, అది ఎన్నో పిక్చర్స్ లో నేను డాన్స్ చేశాను. వై యూ రిమెంబర్ ఓన్లీ సాగర సంగమం అండ్ స్వాతిముత్యం అండ్ దిస్ దట్ గురూస్ వేర్ గుడ్. అండ్ ఈ సాంగ్ మన విశ్వరూపంలో ఉన్న సాంగ్ బిర్జు మహారాజ్ చేసి, సో దట్ వాల్యూ షోయింగ్.
కమల్ హాసన్ మాత్రం కాదు అందులో డాన్స్ చేసింది, బిర్జు మహారాజ్ కూడా ఉన్నారు నా వెనక. నాకు ఆ సార్ అంటే చాలా ఇష్టం, బిర్జు మహారాజ్ సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి పోయి కాలు మొక్కేసి వచ్చిన. చాలా సార్లు చేశాను. పెద్ద పెద్ద కళాకారులని కాలు మొక్కినంటే జరంతా తుకుడంతా మనకు వస్తుందంట. వీళ్ళకి దొంగతనం ఏదైనా కాలు మొక్కేస్తా, ఒక పని అయిపోతుంది కదా సార్. మరి చిన్నపూరలో మనము మొక్కితే ఏమైంది, ఆశీర్వాదం ఇస్తారు సార్. ఇంకొక ముచ్చట అడగలే, మర్చిపోయాను. ఈ గడ్డము మీసాలు మణిరత్నం సార్ పెంచుకోమన్నాడు ఈ పాత్ర కోసం. అవునండి, వద్దన్నాను, కాస్త ఉండనివ్వండి అన్నారు. ఇంతకన్నా పెద్దది పెంచమన్నారు, అడిగారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. చూడండి. కానీ సార్ మీరు ఏం తింటారు ఏం తాగుతారు మాత్రం ముచ్చట చెప్పలేదు. ఇయో ఇట్లా దాటేసిండు సార్, పుసుకున దబ్బుకుని ఇట్లా దుక్కుతాం కదా ఏమైనా చిన్న కాళ్ళు వస్తాయి, అట్లా దాటేసిండు. అస్సలు సార్ ఏం తింటాడో ఏం తాగుతాడో చెప్పలేడు. అలా బుట్ట గిట్లు ఉన్నది కానీ చూసిన సార్ వాళ్ళ బుట్ట మూత పెట్టే ఉన్నది, కనిపిస్తలేదు అండి. ఇది చెప్పు సారు కూరలు అనుకుంటారు, అడుగుతారు. కమల్ హాసన్ సార్ అంటే ఇక మాకు ఎప్పుడు ఎవరు గ్రీనే సార్. మీరు అప్పుడు హీరోనే ఇప్పుడు హీరోనే, ఇంకొక 15 ఏళ్ళైనా హీరోనే. పూరలు పాపం చిన్న చిన్న పూరలు మంచి మంచి టాలెంట్లతో వచ్చి ఇట్లా మిమ్మల్ని చూసి అమ్మో గంత పెద్దోళ్ళం కావాలి అనుకుంటారు. ఇసుంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలి సార్ మీరు? నేను చెప్పాలా? ఆయన ఇంటర్వ్యూ ఆశకు ఆయన చెప్పనివ్వండి. అశోక్ తమ్ముడు తెలుసు నాకు. ఈ సినిమా అది కొడవలి పోర్తుడిల్ ఓమై కడవలే ఓమై కొడవలి. నేను ఓమై కొడవలి సార్, ఇప్పుడు నేను నాకు తెలుగు కడవలే విత్ గాడ్. కడవలి అంటే గాడ, కొడవలి సినిమా పేరు. కడవలే అన్నారు. తెలుగు రాదు ఇప్పుడు నాకు, తమిళం తెలుగు వచ్చు, తమిళం రాదు కదా. అందుకనే నేను ఏం గుర్తు పెట్టుకొని వచ్చినంటే వైదీస్ కొలవరి పాట గుర్తు పెట్టుకొని వచ్చిన. ఆయనతో కొలవరి కొలవరి అంటే కొడవలి కొడవలి యాదుకుంటదని అట్లా యాద పెట్టుకొని వచ్చి. కానీ భాష రాదు కదా తమ్మి, కానీ నేను సార్ కోసం వచ్చిన. అంటే సార్ సార్ ఈ సినిమాలో బాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నాం. డ్రెస్సులు ఈ సినిమాలో ఇది సినిమా డ్రెస్ కాదండి, ఇది నాది. మీరేనా? ఇప్పుడు సినిమాలు మనకి ఇయ్యరా సార్ డ్రెస్సులు? ఈ సినిమాలో అంత బాగా మంచి డ్రెస్ ఇవ్వలేదండి. ముసుగు కట్టుకున్నా చాలు అన్నారు. ఒక పెళ్లి సీన్ కు మాత్రం మంచి డ్రెస్ ఇచ్చారండి. ఆ తర్వాత నేను చెప్పిన డ్రెస్ వేసుకుంటే చాలు, అవన్నీ వద్దు అన్నారు మణి గారు అని. ఆ మ్యారేజ్ సీన్ కోసం ఒక పట్టు చేత ఏం కాదు పట్టు సార్, మళ్ళీ సినిమాలు మస్తు డ్రెస్లు వేసుకుంటూ పట్టు. విక్రమ్ సినిమాలో కలర్ కలర్ డ్రెస్, అందులో మణిరత్నం ఉండరు, అలా కలర్ డ్రెస్ వేస్తే పారిపోతారు సార్. ఆ విక్రమ్ సినిమా చేసిండ్రు కదా, విక్రమ్ ఇక మొదలెడదామా తకిట తద్దిమ్మి తక్కిట్ట తకతో చేసిండ్రు కదా సార్. ఆ సినిమా తర్వాత ఇంకా యంగ్ అయిపోయినరు మీరు. అవునా? ఇంకా స్మార్ట్ అయిపోయినరు, మంచిగా అయినరు సార్. ఇట్లనే ఉండు, మళ్ళీ 10 ఏళ్ళు అయినాక నువ్వు నేను మళ్ళా కలుద్దాం సారు, కలిసి మళ్ళీ ఒక ముచ్చట మాట్లాడుకుందాం. తప్పకుండా సారు తగ్ లైఫ్ అనే సినిమాతోటి జూన్ 5వ తారీఖు బయటకు వస్తున్నాడు. మొత్తం పబ్లిక్ నా అందరిని ఒక్క ఇలాయిస్తుంది. ఆ పిల్లగాడికి ఇట్లున్నాడు. శింబు తమ్మునికి శనార్థులు చెప్పుండి. శింబు తమ్మునికి, శింబు తమ్ముడు కూడా కత్తిలెక్కున్నాడు పిల్లవాడు, మంచిగా స్మార్ట్ గా అనిపించాడు చూడగానే. సార్ ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలి, మీరు ఇసుంటి సినిమాలు 150 చేయాలి, మళ్ళా 150 మళ్ళా 150 చేయాలి. తమ్మి శనార్థులు చల్లగా బతుకు, పెద్ద పెద్ద ఇట్టులు కొట్టాలి. పోయేస్తా సారు. ఈరోజు కమల్ హాసన్ సార్ తోటి ముచ్చట జరసేపే ఉన్నాడు సార్, పెద్ద ఆయన కాబట్టి మనకు ఏమనుకోకుండా మళ్ళీ ముచ్చట మళ్ళీ కలుస్తా. ఇగో ఎండాకాలము ఎక్కడ తిరగకుండా నీళ్ళ బాటలు పట్టుకొని అక్కడిక్కడ తిరుగుండలేకుండా కళ్ళు తిరిగి పడిపోతారు. మంచిదా శనార్థులు?